గౌతమ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి అహల్యని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళగొడుతూ ఉంటారు కదా! ఇంతలో ఇంక నందు వచ్చి ఇంకా అహల్యనైతే పట్టుకుంటాడు. పట్టుకొని అహల్యని ఎందుకు బయటికి వెళ్ళగొడుతున్నారు? అసలు అహల్య గారంటే ఏంటో తెలుసా మీకు? అని చెప్పేసి ఇంకా నందు గారు ఇంకా అహల్యని చాలా సారీ అండి. నేను మీకు క్షమాపణలు చెప్పాలి. అలాగే మీకు చాలా థ్యాంక్స్ కూడా చెప్పాలి అని చెప్పేసి ఇంకా నందు అయితే అంటూ ఉంటాడు. ఇంకా అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు? దాన్ని మెడలు పట్టుకొని బయటికి వెళ్ళగొట్టకుండా ఏం చేస్తున్నావు? పిచ్చివాడివా నువ్వు? అని చెప్పేసి అదితి అయితే అంటుంది. అన్నాక నాకు కాదు పిచ్చి, అసలు మీకందరికీ ఒక నిజం తెలవాలి అని చెప్పేసి ఇంకా నందు అయితే అంటాడు. ఒక్కసారిగా అందరూ అలా షాక్ అయ్యి చూస్తూ ఉంటారు. ఇంకా నందు చెప్తాడు, అసలు ఆ కేక్లో బాంబు పేలడానికి అసలు అహల్య గారికి ఎటువంటి సంబంధం లేదు. చేసిందల్లా మా అమ్మ క్యాండిల్స్ తీసుకొచ్చి ఇంకా మా చెల్లెలకి ఇస్తే మా చెల్లెలే ఆ కేక్ దగ్గర మార్చి వాటిని పేలేలా చేసింది అని చెప్పేసి ఇంకా నందు అయితే జరిగిందంతా చెప్తాడు. ఇంతలో అదితి, ఏంట్రా నువ్వు అసలు పిచ్చివాడివా? ఏం మాట్లాడుతున్నావు? నీకు అర్థమవుతుందా? అని చెప్పేసి అదితి అంటుంది. అన్నాక నందు అంటాడు, ఇప్పుడే నాకు క్లారిటీ వచ్చింది. మీ వల్ల శ్రావ్య ఎందుకు సఫర్ కావాలి? అయినా నువ్వు నా గౌతమ్ కోసం వచ్చావు. ఏమైనా ఉంటే గౌతమ్తో మాట్లాడు, అంతేగాని ఇంట్లో వాళ్ళందరూ బాధపడేటట్టు ఎందుకు బిహేవ్ చేస్తున్నానో నాకైతే అర్థం కావట్లేదు అదితి. అయినా ఇంట్లో వాళ్ళందరికీ ఇప్పుడు నిజం తెలిసింది కదా, అహల్య గారిది ఎటువంటి తప్పు లేదు. అలాగే అహల్య గారు, మీకు చాలా థ్యాంక్స్ చెప్పాలి. మీరు నాకు ఇంత శ్రావ్య గురించి చెప్పడం వల్లే, మీరు పదే పదే శ్రావ్య గురించి నాకు అడగడం వల్ల, మా మధ్య చేసిన ప్రయత్నం వల్ల నాకు ఇంకా ప్రేమ రెట్టింపు అయ్యింది. మీకు అలాగే థ్యాంక్స్ చెప్పాలి. ఇంకో విషయం చెప్పాలి, నేను శ్రావ్యని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటున్నాను అని చెప్పేసరికి ఒక్కసారిగా అహల్య కూడా సంతోషపడుతుంది. ఇంట్లో వాళ్ళందరూ కూడా సంతోషపడతారు. అసలు అదితి ఇంత పని చేస్తుంది అనుకోలేను అని చెప్పేసి ఇంకా గౌతమ్ వాళ్ళ నాన్నమ్మ అయితే కొట్టాలనుకుంటుంది. ఇంకా అదితిని ఏమీ అనకండి, అదితిని ఏమీ అనకండి, అదితి గౌతమ్ మీద ప్రేమతో చేసింది, ఇంకా మా అమ్మ అదితి మీద ప్రేమతో చేసింది, ఇంకా వాళ్ళని ఏమి అనకండి ప్లీజ్ అని చెప్పేసి నందు అయితే అంటాడు. ఇంతలో అర్జున్ ప్రసాద్ ఇంకా వాళ్ళ భార్య కూడా అంటారు, ఏంటి అదితి ఇలా అనుకోలేము, ఏదైనా పగతో సాధించొద్దు, ప్రేమతో సాధించాలి అని చెప్పేసి వాళ్ళు అంటూ ఉంటారు. ఇంతలో ఇంకా నందు అయితే అంటాడు, నేనైతే మీ అందరికీ ఒక శుభవార్త చెప్తున్నాను, శ్రావ్యని నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను అని చెప్తాడు. చెప్పేసరికి ఇంకా అందరూ సంతోషపడిపోతారు. ఇదంతా మీ వల్లే సాధ్యం అహల్య గారు అని చెప్పేసి అహల్యకైతే థ్యాంక్స్ చెప్పి ఇంకా నందు అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అహల్య అయితే పూజ చేస్తూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా ఇంకా నందు అలా ఇంటికి వెళ్తాడు. వెళ్ళేసరికి యామిని, ఏం చేసి వచ్చావురా అని చెప్పేసి తిడుతూ ఉంటుంది. ఆయన చెల్లెలకి అదృష్టం లేదు, మీ అందరి వల్ల శ్రావ్య ఎందుకు బాధపడాలి, నేను శ్రావ్యని పెళ్లి చేసుకుంటానని చెప్పేసి వచ్చాను అని చెప్తే ఆ పెళ్లి జరగడానికి వీల్లేదు, అయినా నేను ఒప్పుకోను అని చెప్పేసి ఇంకా వాళ్ళమ్మ గొడవ పడుతూ ఉంటుంది. ఇంకా నువ్వు ఒప్పుకోకపోయినా మా పెళ్ళి మాత్రం జరుగుతుంది. మీ అందరి వల్ల నేను శ్రావ్యని డిస్టర్బ్ చేయదలుచుకోలేను, శ్రావ్యాన్ని వదులుకోదలుచుకోలేను అని చెప్పేసి ఇంకా నందు అయితే కటాఖండిగా చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంతలో ఏంటండి వీడు ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి ఇంకా యామిని అయితే వాళ్ళ హస్బెండ్కి అంటే, ఇప్పటికైనా వాడు జీవితం అంటే ఏందో తెలుసుకున్నాడు అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా యామిని అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా ఇంకా అహల్య పూజ చేసి ఇంకా బయటికి వస్తూ ఉండగా శ్రావ్య ఏడుస్తూ ఇంకా అహల్య చేతులు పట్టుకొని, చాలా సారీ, నేను చేసిన దానికి నన్ను క్షమించు అని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది. అయ్యో నీకు నాకు క్షమాపణలు ఏంటి చెప్పు అంటే, నేను నిన్ను చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను. సడన్గా మా పెళ్ళిళ్ళు ఆగిపోయేసరికి ఇంకా నీ వల్లే మా పెళ్ళిళ్ళు ఆగిపోయాయని కోపంతో ఇదంతా చేశాను ఇన్ని రోజులు. కానీ నాకు నీ వల్లే నేను మళ్ళీ నా పెళ్ళి కుదురుతుంది అనుకోలేను, నేను ఇంత మంచిదాన్ని అనుకోలేను, నన్ను క్షమించు అని చెప్పేసి ఇంకా ఏడుస్తూ ఉంటుంది. అయ్యో నీకు నాకు మధ్యలో క్షమాపణలేంటి, అయినా ఇప్పుడు నువ్వు ఏడవాల్సిన సమయం కాదు, నువ్వు పెళ్లి కూతురువి, నువ్వు సంతోషంగా ఉండాలి అని చెప్పేసి అహల్య అంటుంది. ఇంకా అలాగే నీకు థ్యాంక్స్ కూడా చెప్పాలి, నువ్వు చెప్పకపోయినంటే ఖచ్చితంగా నందు మారేవాడు కాదు, నేను ఇంత బాగా సెట్ అవుతానని నేను అస్సలు అనుకోలేదు, తొందరగానే సెట్ అయ్యాను, చాలా థ్యాంక్స్ అని చెప్పేసి ఇంకా శ్రావ్య అనడంతో, అసలు మన ఇద్దరి మధ్యలో సారీలు థ్యాంక్స్ ఎందుకులే, అయినా నా వల్ల ఒకసారి పెళ్ళి ఆగిపోయింది, నా వల్లే కదా మీరు కలవాలి, అందుకే నేను కలపడానికి నా ప్రయత్నం నేను చేశాను, ఆ దేవుడి దయ వల్ల మీరు కలిశారు, నాకు అంతే చాలు అని చెప్పేసి అహల్య అంటుంది. అన్నాక ఇంకా చాలా థ్యాంక్స్ అని చెప్పేసి ఇంకా నవ్వుకుంటూ, సరే ఇప్పటి నుంచి నీకు ఎలాంటి సపోర్ట్ కావాలన్నా నేను చేస్తాను అని చెప్పేసి ఇంకా శ్రావ్య అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉండగా అదితి ఇంకా అవంతిక అందరూ కోపంతో అలా శ్రావ్యని చూస్తూ ఉంటారు. ఇంతలో శ్రావ్య, ఏమైంది నన్ను అలా చూస్తున్నారు అంటే, ఇంత తొందరగా పార్టీ మార్చేస్తామని మేము అసలు అనుకోలేదు, ఇన్ని రోజులు తనని ఏం చేసినా ఎంకరేజ్ చేసేదానివి, ఇప్పుడు దాని పార్టీ మారిపోయావా అని చెప్పేసి అదితి అయితే కోపంతో ఉంటుంది. అదితి, నీది గౌతమ్ది పెళ్లి చూడాలని నాకు కూడా ఉంది, కానీ ఇప్పుడు జరిగిన పరిస్థితుల్లో నేను నందుని పెళ్లి చేసుకోవడమే కరెక్ట్, అయినా
నువ్వు చేసే ప్రయత్నం నువ్వు చేసావు, కానీ నా పెళ్ళికి ఎటువంటి డిస్టర్బెన్స్ కాకుండా నా పెళ్ళి తర్వాత మీరు ఏమైనా చేసుకోండి ప్లీజ్ అని చెప్పేసి శ్రావ్య అంటుంది. ఏంటి ఇప్పుడు నీ స్వార్థం నువ్వు చూసుకుంటున్నావా? ఇన్ని రోజులు మన ఇద్దరు పెళ్ళిళ్ళు ఒకటేసారి జరుపుదాం, అహల్యని వెలగొడతామని చెప్పేదానివి ఇప్పుడేమో స్వార్థంతో ఆలోచిస్తున్నావా? ఇన్ని రోజులు గౌతమే మారిపోయాడు అనుకున్నాను. ఆంటీ అంకుల్ కూడా మొహం చాటేస్తున్నారు. ఇప్పుడు నువ్వు కూడా నా ప్లాన్స్కి అడ్డం తిరుగుతున్నావా? అసలు ఏమైంది మీకు అందరికీ అని చెప్పేసి అదితి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. నువ్వు ఏమైనా చేసుకో అదితి, నా సపోర్ట్ నీకు ఉంటుంది కాదనట్లేదు, కానీ నాదే నందుది పెళ్ళయ్యే వారికి మాత్రం ఎటువంటి డిస్టర్బెన్స్ చేయకు ప్లీజ్, ఇంకా నేను ఇంకేం చెప్పలేను అని చెప్పేసి శ్రావ్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా అవంతిక కూడా శ్రావ్య పెళ్ళి డిస్టర్బెన్స్ కాకుండా నువ్వేం చేసినా నేను మీకు సపోర్ట్ చేస్తామని చెప్పేసి ఇంకా అదితికి చెప్పి అవంతిక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వీళ్ళందరూ ఇలా తయారయ్యేంటి, అందరూ నాకు రివర్స్ అవుతున్నారు అని చెప్పేసి అదితి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా ఇంకా అలా పక్కకి వెళ్తూ ఉంటుంది. ఇంతలో గౌతమ్ అయితే అదితిని చూస్తూ ఉంటాడు. ఇంకా అదితి కోపం గౌతమ్ దగ్గరికి వెళ్తుంది. ఎందుకు గౌతమ్ అలా సీరియస్గా చూస్తున్నాడు అని చెప్పేసి గౌతమ్ దగ్గరికి వెళ్ళి చూస్తుంది. ఏంటి గౌతమ్ ఎందుకు అలా చూస్తున్నావు నన్ను అని చెప్పేసి ఇంకా అదితి గౌతమ్ని అడిగితే గౌతమ్ అంటాడు, అసలు నేను చూసేది నిన్న అని అనిపిస్తుంది అని అంటాడు. ఎందుకు అలా అంటున్నావు అంటే, నేను ఇదివరకు చూసిన అదితి వేరు, ఇప్పుడు చూస్తున్న అదితి వేరు, అసలు ఏమైంది అదితి నీకు, ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు, నీకన్నా అర్థమవుతుందా అని చెప్పేసి ఇంకా గౌతమ్ అయితే అదితిని అంటూ ఉంటాడు. ఇంకా అదితి కోపంతో గౌతమ్ని చూస్తూ ఉంటుంది. ఇప్పటివరకు ఈ ఎపిసోడ్ అయితే జరిగింది. మరి రేపు ఏం జరగబోతుంది అనేది తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.